ఈ రొట్టబోయిన సినిమాలు ఎందుకు తీస్తాడో తెలియదు భయ్య. అదే రొట్ట స్టోరీ లైను, అదే రొట్ట డైలాగులు, అదే రొట్ట యాక్షన్ సీన్లు, అదే రొట్ట ఫైట్లు, అదే రొట్ట సెంటిమెంట్. నిన్న అఖండ 2 ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు భయ్య. ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా నాకైతే జీవితంలో ఇంత రొట్ట సినిమా తీయుడు బోయపాటి అనుకున్న ప్రతిసారి హీ ప్రూవ్ ఏ రాంగ్. నిజం చెప్తున్నాను భయ్య, ఏదో బాలయ్య వల్ల ఈ బోయపాటి సినిమాలు హిట్ అయిపోతున్నాయి తప్ప అసలు బోయపాటి సినిమాల్లో స్టఫ్ అనేది ఉండదు భయ్య. డైరెక్ట్గా హీరోకి ఎలివేషన్ ఇవ్వడం కూడా తెలీదు, కుదరదు. అందుకనే ఒక బుల్లుని తీసుకొస్తాడు, లేకపోతే ఒక ఎద్దుని తీసుకొస్తాడు, లేకపోతే ఒక గేదెని తీసుకొస్తాడు, లేకపోతే ఒక ఏనుగుని తీసుకొస్తాడు. అది హీరో పక్కన పెట్టేసి లేపుతాడు, దానికి ఒక లౌడ్ మ్యూజిక్ పెట్టించేస్తాడు. ఏంటిది? ఇద్దరు హీరోలు ఉంటారు, ఒకడు యంగ్, ఒకడు ఓల్డ్. యంగ్ ఏమో ఫారెన్లో పాపలను వేసుకుని తిరుగుతాడు, ఓల్డ్ ఏమో భక్తి మార్గంలోనో దేశభక్తితోనో ఏదో విధంగా ఒక అజ్ఞాతంలో ఉంటాడు, ఇంటర్వ్యూకి బయటకు వస్తాడు. ఇది మన రొట్ట లాజిక్స్, రొట్టబోయమాయ సినిమా కథలు. ఇక ఈ అఖండ 2 విషయానికి వస్తే భయ్య సేమ్ టెంప్లెట్. అఖండ 1 ఏం టెంప్లెంటో అదే టెంప్లెంట్, కాకపోతే పాన్ ఇండియా ఫీలు, పాన్ ఇండియా అప్పీల్ కావాలి కాబట్టి, ఎలాగూ సినిమాలో హైందవ ధర్మం అనే థీమ్ ఉంది కాబట్టి దీనికి దేశభక్తిని కూడా జోడించాడు భయ్య. ఇక దేశభక్తి ఒక పక్క, హైందవ ధర్మం ఒక పక్క, ఈ రెండు సెంటిమెంట్లు, ఎమోషన్లు పండిద్దామని ప్రయత్నించాడు భయ్య ట్రైలర్లో. ఆ 2.5 నిమిషాల ట్రైలర్లోనే నాకు పిచ్చెక్కిపోయింది. అటు దేశభక్తి చూడాలా, ఇటు భక్తి చూడాలా, సెంటిమెంట్ చూడాలా, ఏం అర్థం అవ్వలేదు భయ్య. ట్రైలర్లో డైలాగుల్లోనే ఇన్ని తప్పులు ఉన్నాయంటే ఇక సినిమాల్లో డైలాగుల్లో ఎన్ని తప్పులు ఉంటాయి భయ్య? ఒకసారి ట్రైలర్ స్టార్టింగ్లో డైలాగ్ చూడండి. కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. కష్టం వస్తే దేవుడు వస్తాడని నమ్మే జనానికి కష్టం వస్తే దేవుడు రాడు అని నమ్మేలా చెయ్యాలి. ఏం డైలాగ్ భయ్య ఇది? అసలు కష్టం వస్తే దేవుడు వస్తాడని ఎవడని నమ్ముతాడా? మన బస్సు యాక్సిడెంట్ అయింది, 20 మంది పైన చనిపోయారు, దేవుడు వస్తాడని ఎవడన్నా నమ్మాడా? దేవుడు వచ్చి కాపాడా? లేకపోతే ఎక్కడో తొక్కుసలాట జరుగుతుంది, 40 మంది చనిపోతున్నారు, దేవుడు వస్తాడని ఎవడన్నా నమ్ముతున్నాడా? దేవుడు వచ్చి ఎవడన్నా కాపాడుతున్నాడా? దేవుడు వస్తాడని ఎవడో నమ్మడు భయ్య. భయంతో దేవుని పూజిస్తారంతే. భయము, కోరికలు తప్ప దేవుని పూజించే వాళ్ళకి వేరే అజెండా లేదు. దేవుడు నిజంగా కోరికలు ఇవ్వడు. దేవుడికి మనకి బ్రతుకున్నంతకాలం సంబంధం లేదు. చనిపోయిన తర్వాత ఏమైనా తప్పులు చేస్తే శిక్షలేస్తాడు తప్ప బ్రతుకుండగా ఎటువంటి కోరికలు తీర్చడు, ఎటువంటి వరాలు ఇవ్వడు, ఎటువంటి కష్టాలు తీర్చడు. అంటే ఒక్కడు గుడికి వెళ్ళడం భయ్య, ఒక్కడు గుడికి వెళ్ళడం, ఒక్కడ మసీదుకి వెళ్ళడం, ఒక్కడ చర్చికి వెళ్ళడం. మళ్ళీ నేను ఓన్లీ హిందూ ధర్మానికి వ్యతిరేకం అనుకుంటారేమో. నాకు ముస్లిం ధర్మం వ్యతిరేకమే, క్రైస్తవుల ధర్మం వ్యతిరేకమే, మొత్తం అన్ని ధర్మాలు వ్యతిరేకమే, ప్రపంచంలోని అన్ని మతాలు వ్యతిరేకమే. నేను దేవుడికి వ్యతిరేకం కాదు, ఈ మతాలకి, మత పెద్దలకి, ఇట్లకి వ్యతిరేకం. ఎందుకంటే దేవుడు అనేదాన్ని బిజినెస్ చేసేస్తారు భయ్య. అది ఏ మతంలోనైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, అదైనా ఇదైనా బిజినెస్ చేసేస్తారు. ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం, ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రపంచం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీకు అక్కడ మతం కనిపిస్తుంది, కానీ ఈ దేశంలో ధర్మం కనిపిస్తుంది, సనాతన హైందవ ధర్మం కనిపిస్తుంది అనే విధంగా డైలాగ్ పెట్టాడు ట్రైలర్లో. కనిపిస్తుంది. అయితే కనిపిస్తూ ఇప్పుడు ఏంటంట, ఒక ధర్మంలో ఒకే రకమైన భక్తులు ఉండరు. అది ముస్లిం ధర్మం అయినా, క్రైస్తవ ధర్మం అయినా, లేకపోతే ఈ హిందూ ధర్మం అయినా, ఏదైనా అనేక కులాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు, అనేక సాంప్రదాయాలు, అనేక చట్టాలు, అనేక లొసుగులు, అనేక బొక్కలు. ఇది పద్ధతి. ఇంకో డైలాగ్ ఉంటుంది భయ్య, ఈ ట్రైలర్లో లేదు కానీ చాలా పాపులర్ డైలాగ్, ధర్మో రక్షిత రక్షిత. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఈ డైలాగ్ని అందరూ తమకు తాము ఆపందం చేసుకుంటారు భయ్య. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షించేస్తుంది అనే విధంగా ఫీల్ అయిపోతారు. అది మాత్రం ముమ్మాటికి తప్పే భయ్య. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అంటే ఎవరైతే ఆ ధర్మం వల్ల బ్రతుకుతున్నారో, ఎవరైతే ఆ ధర్మం వల్ల కూడి తింటున్నారో, ఎవరైతే ఆ ధర్మం వల్ల పని చేసుకుంటున్నారో వాళ్ళకి భయ్య. అది ప్రజలందరికీ కాదు, ప్రత్యేకించి పేద ప్రజలకు అసలు దేవుడితో పనే లేదు. దేవుడి పేరు చెప్పి డబ్బులు ఖర్చు పెట్టడం శుద్ధ బొక్క. ఇంట్లో కూర్చుని ఒక దండం పెట్టేస్తే దేవుడికి సరిపోతుంది. గుళ్ళు గోపురాలకి, సచ్చులకి, మసీదులకి, మక్కాకి, అక్కడికి ఇక్కడికి శుద్ధ బొక్క. ఎన్ని డబ్బు ఉన్న వాళ్ళు ట్యాక్స్ లేక తెంగడానికి తిరుగుతూ ఉంటారు. పేదోళ్ళకి అవసరం లేదు భయ్య, ఇంట్లో కూర్చుని దండం పెట్టేస్తే చాలు. ఇప్పుడు ధర్మంలోకి వచ్చేద్దాం. ధర్మం రక్షిత రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అంటే
ఇది పంతులకు బాగా ఉపయోగపడుతుంది. పంతులు ఈ హైందూ ధర్మానికి రక్షిస్తే ఆ పంతులు గడికి పని దొరుకుతుంది. అదేవిధంగా ఒక మొల్ల ఆ ముస్లిం ధర్మాన్ని రక్షిస్తే ఆ మొల్లగడికి పని దొరుకుతుంది. అదేవిధంగా ఒక పాస్టర్ వాడు ఆ పాస్టర్ ధర్మాన్ని క్రైస్తవ ధర్మాన్ని రక్షిస్తే ఆ పాస్టర్ గడికి పని దొరుకుతుంది. ఇది కాన్సెప్ట్. వారి వారి ధర్మాలను వాళ్ళు రక్షించుకుంటే ఆ ధర్మమే వాళ్ళకి కూడు పెడుతుంది, వాళ్ళకి కూడిస్తుంది, గొడ్డిస్తుంది, అన్నిస్తుంది. మీరు ఒకటి బాగా గమనించే ఉంటారు భయ్య, ఈ దేవుడి పేరు చెప్పేవాళ్ళు బాగా పైకి ఎదుగుతూ ఉంటారు. తినడానికి తిండు వేసుకున్న బట్టలు లేనివాడు కూడా టాప్లోకి వెళ్ళిపోతాడు. కానీ ఆ ప్రజలు మాత్రం అక్కడే ఉంటారు. అది నిజమని నమ్మేవాళ్ళు. ఈ ధర్మాలు, ఈ దేవుళ్ళు, ఈ మతాలు ఇవన్నీ కూడా బాగా బలిసినోడికి, లేకపోతే ఆ ధర్మం వల్ల ఫుడ్ తినే వాళ్ళకి, పని చేసుకునే వాళ్ళకి, ఇక ప్రభుత్వాలని ఏర్పాటు చేద్దాం అనుకునే వాళ్ళకి అవసరం భయ్య. దేవుడైనా, మతమైన, ధర్మమైన, కులమైన ఇవన్నీ కూడా ఏంటంటే ఆధిపత్యాన్ని నిర్మించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. మనిషి సైకాలజీ ఎలా ఉంటుందంటే జనరల్గా దేన్ని కూడా యాక్సెప్ట్ చేయలేరు. ఒక కులమోడికి ఏదైనా జరిగితే మా కులమోడికి జరిగిపోయింది యాక్సెప్ట్ చేసేస్తారు. ఒక మతమోడికి ఏదైనా జరిగితే ఆ మతాన్ని ఏదైనా చేస్తే మా మతానికి ఏదో చేస్తున్నారు అనేది న్యూసెన్స్ క్రియేట్ చేస్తే వీడు దూసుకెళ్ళిపోతాడు, ప్రొటెస్టులు చేస్తాడు, ఏమైనా చేస్తాడు. ఒక ఎమోషనల్గా ఒక గిరి గీసేసి ఆ గిరిలో ఉంచేసి వాళ్ళని ఆడించడానికి ఈ రాజకీయ నాయకులైనా, ఈ మత పెద్దలైనా, ఈ కుల పెద్దలైనా ఆడించడానికి ఇటువంటి కట్టుబాట్లని పెట్టారు భయ్య. బాగా చరిత్రలోకి వెనక్కి వెళ్ళిపోతే మతము లేదు, దేవుడు లేడు, ఎవడూ లేడు. అంటే ఎప్పుడు మనం కొలిచే దేవుళ్ళు కానీ, పూజించే దేవుళ్ళు కానీ, మసీదులో మొక్కే దేవుళ్ళు కానీ, చర్చిలో ప్రార్థన చేసే దేవుళ్ళు కానీ, అఫ్కోర్స్ దేవుడు ఉంటే ఉండొచ్చు. అది వేరే రూపంలో వేరే దేవుడు వేరే టైం లైన్లో ఉంటాడు. మనుషులకి దేవుడికి సంబంధం లేకుండా ఉంటాడు. దేవుడి పని వేరే ఉంటుంది. మన ఒక్క భూగ్రహం పనే కాదు కదా దేవుడికి, కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఈ భూమి లాంటి గ్రహాలు ఇంకా ఎన్ని ఉంటుంటాయో. మరి ఆ పనులు కూడా దేవుడు చూసుకోవాలి. మన గురించే చూసుకోవాల్సిన అవసరం దేవుడికి లేదు. అది భయ్య. ఇక ఈ రొట్టబోయ సినిమా విషయానికి వస్తే భయ్య, ట్రైలర్ లాస్ట్లో ఒక డైలాగ్ పెట్టాడు భయ్య. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. మీ దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, మా దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అనే విధంగా ఒక డైలాగ్ పెట్టాడు భయ్య. నాకు కూడా అర్థమవుతుంది భయ్య. ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వస్తే దేవుడు రాడు ఆపడానికి. మరి ఆ దేవుడికి కష్టం వచ్చినా ఆ దేవుడు వచ్చి ఆపుకోలేడా? అది చర్చిలో జీసస్కైనా, మసీదులో అల్లాకైనా, లేకపోతే గుళ్ళో రాముడికైనా ఆ దేవుడికి కష్టం వస్తే వాళ్ళు ఆపుకోలేరా? మనకు కష్టం వస్తే ఎలాగా వాళ్ళు ఆపలేరు. మరి ఆ దేవుడిని తనైనా కాపాడుకోవాలి కదా. ఆడెవడో వచ్చి దేవుడిని ఏదో చేయటం అంట, మనం వెళ్ళి ఖండించి చేయటం అంట. ఏంటి డైలాగులు? ఏమైనా లాజిక్ ఉందా? ఏమైనా కనబడుతుందా? ఇది ఈ చెత్త ఓన్లీ మన దేశంలోనే లేదు భయ్య. ప్రతి ప్రపంచంలోనూ, ప్రతి తెగలోనూ, ప్రతి వర్గంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ కొన్ని కోట్ల దేవుళ్ళు పుట్టి చచ్చిపోయారు. ఎప్పుడు ప్రపంచంలో కొత్త మతాలు, కొత్త దేవుళ్ళు పుడుతూనే ఉంటారు, పాత దేవుళ్ళు అంతరించిపోతూనే ఉంటారు. మీరు చరిత్రను బాగా అన్వేషించండి భయ్య, మీకే క్లియర్గా తెలిసిపోతుంది. మరి ఈ వీడియోపై మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ అయితే చేయండి.